హాయ్ అండి. ఇదైతే చిన్నపిల్లల గౌను కుట్టడం ఎలా అని ముందుగానే కట్ చేసి ఉంచుకున్నానండి. దీన్ని మనం ఒక్కొక్కటిగా లోడ్ చేసుకుందాం. మొత్తం లోడింగ్ అయితే నేను ఫుల్‌గా వీడియో తీయలేదండి. ఒక్కొక్కటిగా మనం లోడ్ చేసుకుందాం. ఇదైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లోడ్ చేస్తున్నానండి. అలానే బ్యాక్ పార్ట్ ఇవన్నీ లోడ్ చేసుకోవటమేనండి. తర్వాత మనం ఉక్సులు పట్టీకి ఇవన్నీ కట్ చేసుకొని ముందుగానే ఉంచుకోవాలి. ఉక్సులు పట్టీ ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకుంటే మనం ఈజీగా అవన్నీ కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇదైతే ఇప్పుడు వెనక పార్ట్ లోడ్ చేస్తున్నానండి. లోడింగ్ అయితే ఇలా చేసేసుకోండి. కొన్ని మీకు ఏమైనా ఎక్కువ లోడింగ్ ముక్క ఏమైనా ఎక్కువైనా సరే లోడ్ చేసేసాక కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకుంటే మీకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, దానికి ఏం అవ్వదు. ఇదైతే ముక్క నేను ఉక్సులు పట్టి కట్ చేసుకున్నా అని చెప్పాను కదండి. ఇదైతే అది కుట్టేసానండి. ఉక్సులు పట్టీకి కాజాలకి కుట్టేసి దీని రెండు మనము జాయింట్ చేసుకోవటమేనండి. కింద కొంచెమే గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలండి, పైన గ్యాప్ ఇచ్చి. ఎందుకంటే అక్కడ ఉక్సులు వేసుకోవడానికి చిన్నపిల్లలు కదండి, మనం వాళ్ళకి ఫ్రీగా ఉండటానికి ఉక్స్ వేస్తే నీట్గా మళ్ళీ వాళ్ళకి మంచిగా ఫ్రీగా ఉంటుంది. ఇదైతే డాట్స్ అవి వేసుకుంటున్నానండి, ఎదర షేప్ రావడానికి. డాట్స్ అవి వేసుకొని మనకి ఇక్కడ అలా ఎదర అనడానికి చీర అంచు ఉంటుంది కదండి, అదే వేసుకుంటున్నానండి. బెల్ట్ లాగా ఉంటుందండి. ఆ తర్వాత మనం తీసుకున్న ముక్క ఉంటుంది కదండి, ఇది చీరలోదండి, ఇది పట్టు చీరలోది. దాని ముక్కనే మనం కుచ్చులుగా పెట్టేసుకోవాలండి గౌన్కి. మొత్తం కుచ్చులు పెట్టేసుకొని నీట్గా ఫినిషింగ్ పెట్టుకోవాలండి. ఇవన్నీ కటింగ్ చేసుకొని ఇప్పుడు వెనక పార్ట్కి కూడా కుచ్చులు పెట్టేసుకొని రెండిటికి కుచ్చులు అయితే పెట్టేశానండి. ఈ రెండిటికి మొత్తం అంచులు పీసులు కట్ చేసుకొని ఆ తర్వాత మనం గౌన్ అవి చూసుకొని లైనింగ్ వేసుకోవాలండి. లైనింగ్ అది నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నానండి. ఇదైతే ముందు గోటు వేసుకుందామండి. ఇది ఎరుపు గోటు అండి, అంటే ఎల్లో కలర్ది గౌన్ కదండి, దీనికి రెడ్ కలర్ గోటు వేస్తే బాగుంటుందండి. అలానే చిన్నపిల్లలు కదండి, లేస్ కూడా వేసుకున్నానండి నడానికి మెడకి. ఇదైతే లైనింగ్ చెప్పాను కదండి కట్ చేసుకుని ఉంచుకున్నా అని, అది లైనింగ్ అయితే వేస్తానండి. లైనింగ్ అయితే ఆ ఎదురు కూడా కుట్టేయాలండి. ఇది మెడ వెనకాల ఉక్సులకి కూడా గోటు వేస్తే బాగుంటుంది కదండి, అది గోటు వేసుకుంటున్నానండి. గోటు వేసుకొని ఇది మనం మొత్తం ఎదురుపాటు వెనకపాటు భుజాలు కలిపేసుకోవటమేనండి. కలుపుకున్నాక మనం కుట్టేసి ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ చేతులు, ఆ చేతులు మనం కుట్టేసుకోవాలండి. మొత్తం భుజము అది అతుక్కున్నాక ఈ రెండు చేతులు కుట్టేసుకొని మనము చిన్నపిల్లలే కాబట్టి బొందులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. బొందులు అయితే కుట్టుకుంటున్నానండి. ఇవైతే రెండు బొందులు కుట్టేసానండి. కుట్టేసి ఇప్పుడు మనం ఇది గౌన్ని మొత్తం సైడ్ అతుకుతాం కదండి, అప్పుడు అతికినప్పుడే బొందులు కూడా కుట్టేయాలండి. దాంట్లో పెట్టి కుడితే మనకి బొందులు వచ్చేస్తాయండి. ఇదైతే మొత్తం గౌన్ అయితే కుట్టేశానండి. ఇలా వచ్చింది చూడండి. మీకు ఫుల్ వీడియో మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో వేరే గౌన్ది పెడతాను. ఇదైతే మొత్తం గౌన్ వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.